Hello everyone, welcome back to our channel X1 Trader. Today is 14th September 2024 and ఈ వీడియో వచ్చేసేసి this is regarding X5 system performance for last 15 days. September 1st నుంచి 15th వరకు X5 signals, this is our X5 system. సో ఈ సిస్టంలో సిగ్నల్స్ ఏమొచ్చినాయి, ఇంట్రాడే ప్లస్ స్వింగ్ ట్రేడింగ్, అండ్ ఆ సిగ్నల్స్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనం చెక్ చేద్దాం. యాక్చువల్గా ఆల్రెడీ నేను రికార్డ్ చేశాను లైవ్లో, యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ వీడియోస్, బట్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు అనమాట తెలుగులో చేయమని చెప్పనేసి, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. మీకు లైవ్లో చూడాలని చెప్పంటే ఈ వీడియో చూడండి, సింపుల్ ఇంగ్లీష్ సింపుల్ హిందీలో ఉంటుంది, పెద్ద కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఏముండదు అందులోపల. మీరు రెగ్యులర్గా ట్రేడర్ అయితే ఈ వీడియోస్ లోపల చార్ట్ చూడగానే మీకు అర్థమైపోతుంది. సో లాంగ్వేజ్ అనేది ఇట్ మే నాట్ బి ఎ బిగ్ ప్రాబ్లం, బట్ తెలుగులో ఐ ట్రై టు మేక్ 15 డేస్కి ఒకసారి ఆర్ 1 మంత్కి ఒకసారి వీడియో చేస్తాను, ట్రై చేస్తాను. అండ్ మా దగ్గర చూడండి X1 to X5 సిస్టమ్స్ ఉన్నాయి. మనం ఈరోజు డిస్కస్ చేసేది X5 సిస్టమ్ గురించి. X5 సిస్టంలో చూడవచ్చు మీరు, ఇక్కడ యారోస్ ఉన్నాయి, క్రాస్ ఉంది, ప్లస్ ఇది ఉంది. ఆల్రెడీ దీని గురించి తెలుగులో కూడా ఇంట్రో వీడియో ఉంది, యూ కెన్ గో త్రూ దట్. సో ఇందులోపల ఈ యారోస్తోనే ట్రేడింగ్ చేయొచ్చు, ప్లస్ దీంతో చేయొచ్చు, అండ్ దిస్ క్రాస్ సిగ్నల్ దీంతో ట్రేడింగ్ చేయొచ్చు. బట్ ఇందులో బెస్ట్ సెటప్ ఏమని చెప్పంటే, బెస్ట్ సిగ్నల్ ఏమంటే, బ్లూ కలర్ యారోస్ నడుస్తున్నప్పుడు, ఇక్కడ నుంచి బ్లూ కలర్ యారోస్ నడుస్తున్నాయి, బ్లూ కలర్ యారోస్ లోపల బ్లూ కలర్ క్రాస్ రావాలి. అంటే ఎప్పుడు వస్తుంది బ్లూ కలర్ క్రాస్? ఈ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు వస్తుంది. సో ఇది పుల్ బ్యాక్ ట్రేడింగ్ అనమాట. మా దగ్గర ఉన్న X1 సిస్టమ్ వచ్చేసేసి స్వింగ్ ట్రేడింగ్. మీరు ఏ మార్కెట్ అయినా ట్రేడింగ్ చేసి దాంతో దీని గురించి లాట్ ఆఫ్ వీడియోస్ ఆర్ దేర్, ట్రేడింగ్ వీడియోస్ను చెక్ చేయొచ్చు మీరు. ఈ X5 అని చెప్పి అనేది రీసెంట్గా లాంచ్ చేసినాము, ఇది పుల్ బ్యాక్ ట్రేడింగ్. ఇది ఇంకా X2, X3, X4 ఉన్నాయి, మీరు దాని గురించి ట్రైనింగ్ వీడియోస్ చూడవచ్చు మీరు. సో ఈ X5 సిస్టంలో పుల్ బ్యాక్ ట్రేడింగ్ అని చెప్పి అనేది దీని స్పెషాలిటీ అనమాట. సో దిస్ పర్టికులర్ క్రాస్ సిగ్నల్ వచ్చేసేసి ప్రాబబుల్ బాటమ్ చూపిస్తుంది, ఈ క్రాస్ వచ్చేసేసి ప్రాబబుల్ టాప్ చూపిస్తుంది. టాప్ అంటే ఇక్కడ నుంచి 1000 పాయింట్స్ పడిపోతుంది అని కాదు, ఇన్ దట్ టైమ్లో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ పర్టికులర్ క్యాండిల్ వచ్చేసేసి ప్రాబబుల్ టాప్ అని చెప్పనేసి మన సిస్టమ్ ప్రకారం వస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా నాన్ రీపెండింగ్ సిగ్నల్స్. నాన్ రీపెండింగ్ అంటే ఏమంటే, ఒక్కసారి సిగ్నల్ వచ్చిన తర్వాత మళ్ళీ డిజపియర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్రాస్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు ఇది వస్తుంటుంది పోతుంటుంది, బట్ వన్స్ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ కాగానే ఆ తర్వాత డిజపియర్ కాదు. ఇది మీరు ఒక 1 year తర్వాత మళ్ళీ లోడ్ చేసినా కూడా ఈ క్రాస్ ఇక్కడే ఉంటుంది. సో డిజపియర్ కానీ రీలోడింగ్ కానీ ఇవన్నీ అవసరం ఉండదు. ఈవెన్ మా X1, X2, X3 ఈ సిస్టమ్స్లో కూడా రీలోడింగ్ ఉండదు, రీపెయింటింగ్ ఉండదు. X4లో మాత్రం రీలోడింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, యూ కెన్ గో త్రూ దట్. ఇది లోపల యూ కెన్ గో టు ప్లేలిస్ట్ సెక్షన్. ఈ ప్లేలిస్ట్ లోపల చూడవచ్చు మీరు. ఇక్కడ మీరు X1, X2, X3, X4 ప్లస్ మన దగ్గర ఒక ట్రైనింగ్ కోర్స్ ఉంది ఐరన్ ఫ్లై గురించి, లాట్ ఆఫ్ వీడియోస్ ఆర్ దేర్, యూ కెన్ గో త్రూ దట్. బట్ ఈ వీడియోలో మనం విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వన్, X5 సిస్టమ్ బెస్ట్ సిగ్నల్ సెటప్. సో ఇక్కడ చూడొచ్చు మీరు 15 minutes టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఇది స్పాట్ చార్ట్, ఇక్కడ మీకు బ్లూ కలర్ క్రాస్ వచ్చింది. సో వెన్ దిస్ క్రాస్ హ్యాస్ కమ్, వాట్ ఎవర్ ఇస్ దిస్ ప్రైస్ నా, దీని లైవ్ వీడియోని చెక్ చేయొచ్చు మీరు. 24,950 అనుకుంటాను. అక్కడ నుంచి యూ కెన్ సీ ఇది మొన్న మీకు ఫుల్ అది వచ్చింది కదా, బిగ్ ట్రెండ్ వచ్చింది. కోర్స్ మనకి ఇక్కడ సిగ్నల్ వచ్చినప్పుడు తెలియదు కదా మనకి, ఇక్కడ నుంచి 400 పాయింట్స్ వస్తుందని చెప్పనేసి. వాట్ ఎవర్ సిగ్నల్ కమ్స్ అది మీరు తీసుకోవాల్సిందే. ఇది ఎంట్రీ, మీకు ఈ లైన్ కింద స్టాప్ లాస్ పెట్టాలా, ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాలా. అండ్ వెన్ ఎవర్ యూ గెట్ ఈ రెడ్ కలర్ క్రాస్ వస్తే ఎగ్జిట్ అనమాట. ఇది ఎగ్జిట్ ఎక్కడ వచ్చింది మీకు, దీనిపైన వచ్చింది. మీకు కావాలంటే నేను క్రాస్ అయి పెట్టి చూపిస్తాను, చెక్ చేయొచ్చు మీరు. సో ఎంట్రీ ఈజ్ ఆన్ దిస్ క్యాండిల్ అండ్ ఎగ్జిట్ ఈజ్ ఆన్ దిస్ క్యాండిల్. ఓకే, దీనికి దీని డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ ఏమి ఉన్నట్టుంది. అండ్ ఈ బ్లూ కలర్ క్రాస్ వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా బై చేస్తాం. మనం దీనికి స్ప్రెడ్ కానీ ఏది కానీ యాడ్ చేయము. ఇఫ్ ఇట్ ఆల్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ డైరెక్ట్గా మీరు ఫ్యూచర్స్ బై చేయడానికి మీ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు హెడ్జింగ్తో తీసుకోవచ్చు, లేదంటే ఒక డెబిట్ స్ప్రెడ్ తీసుకోండి, ఒక కాల్ ఆప్షన్ బై చేయండి, ఒక పైన 200 పాయింట్స్ పైన కాల్ ఆప్షన్, 300 పాయింట్స్ పైన కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. సో డెబిట్ స్ప్రెడ్ తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఫ్యూచర్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫ్యూచర్స్ బై చేయొచ్చు, సెకండ్ వచ్చేసి డెబిట్ స్ప్రెడ్ తీసుకోవచ్చు, థర్డ్ వచ్చేసేసి నేకెడ్ ఆప్షన్ బై చేయొచ్చు, కానీ దానికి ప్లస్ ఆర్ మైనస్ టైం డీకే ఉంటుంది కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. జనరల్గా నేనైతే బై చేయను ఆప్షన్స్.
మీకు నేను 1 minute టైం ఫ్రేమ్లో చూపిస్తాను ఈ సిగ్నల్స్ ఎట్లా వస్తాయి, బయింగ్ బెటరా సెల్లింగ్ బెటరా అని చెప్పనేసి. సో కాల్ ఆప్షన్ బై చేయొచ్చు, కానీ వెన్ దిస్ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఈస్ గోయింగ్ ఆన్ మీకు టైం డీక్ అవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ వెన్ ఎవర్ యూ గెట్ ట్రెండ్ అది మీకు డబుల్ త్రిబుల్ అయిపోయి ఉంటుంది. సో ఫస్ట్ ఈజ్ ఫ్యూచర్స్ బయింగ్, సెకండ్ ఈజ్ దిస్ వన్ డెబిట్ స్ప్రెడ్ తీసుకోవచ్చు, థర్డ్ వచ్చేసేసి డైరెక్ట్ నేకెడ్ ఆప్షన్ బై చేయొచ్చు, ఫోర్త్ వచ్చేసేసి మీరు ఏం చేయొచ్చు అని చెప్పంటే ఫ్యూచర్స్ బై చేసేసి ఒక పుట్ ఆప్షన్ బై చేయొచ్చు అనమాట. ఇన్ దట్ కేస్ వాట్ విల్ హ్యాపెన్, మీకు లాస్ అని చెప్పనేది ఫిక్స్డ్ ఉంటుంది, ప్రాఫిట్ అని చెప్పనేది ఎనీ హౌ దట్ విల్ బి అన్లిమిటెడ్. సో లాస్ ఫిక్స్ చేయాలంటే దిస్ ఈజ్ ది బెస్ట్ వన్, ఫోర్త్ వన్. బట్ ప్రాఫిట్ కూడా మీకు లిమిట్ అయిపోతుంది. ఓకే, ఈ ఫ్యూచర్స్ బై చేస్తే మీకు హైయెస్ట్ ప్రాఫిట్ వస్తుంది. ఇవన్నీ మీరు చెక్ చేసి చూడండి. సో ఈ వీడియోలో మనం యాక్చువల్ సిగ్నల్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి మనం చెక్ చేద్దాం. సో నిఫ్టీలో బై వచ్చింది, ఎగ్జిట్ వచ్చేసింది ఆల్మోస్ట్ 400 పాయింట్స్. ఒకవేళ మీకు ఇది రివర్స్ అయితే యూ కెన్ రివర్స్ ది పొజిషన్. అంటే జనరల్గా మనం X1లో X2 ఇవన్నీ కూడా మనం రివర్స్ చేస్తాం. రివర్స్ అంటే సపోజ్ మీరు ఇక్కడ బై చేస్తారండి 24,950 మీరు బై చేశారు, అప్రాక్సిమేట్ 24,800 దగ్గర స్టాప్ లాస్ ఉంటే మనం అక్కడ రివర్స్ చేస్తాం. అంటే 1 lot మీరు బై చేస్తే ఇక్కడ 2 lots మనం సెల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మీ పొజిషన్ ఫ్రమ్ బై నుంచి సెల్ వచ్చేస్తుంది. ఈ దీని లోపల మీకు 150 పాయింట్స్ కవర్ కావాలా. సో దాన్ని మనం రివర్సల్ అంటాం. ఈ X1లో కంపల్సరీ రివర్స్ చేస్తాం, X2లో కూడా రివర్స్ చేస్తాం, అండ్ X3లో కూడా రివర్స్ చేస్తాం. అండ్ దీనిలో యాక్చువల్గా నేను ఇంట్రో వీడియోస్లో చెప్పాను రివర్స్ చేయకుండా సరే అని చెప్పనేసి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు రికవర్ లాస్ మీరు రివర్స్ చేసి దీని ఇండికేటర్ ఉంది కదా ఇక్కడ బాటమ్ ఇండికేటర్, దీని ప్రకారం మీరు లాస్ రికవర్ చేయొచ్చు. ఈ ఇండికేటర్ స్పెషాలిటీ ఏమని చెప్పంటే ఇక్కడ చూడండి హాఫ్ లైన్ ఉంది కదా, ఇది బ్లూ కలర్ హాఫ్ ఉంది. బ్లూ కలర్ హాఫ్ అంటే బయ్యర్స్ ఇంకా ఫుల్ స్టార్ట్, మన బయ్యర్ స్ట్రెంత్ ఫుల్ లేదనమాట. సో బయ్యర్ స్ట్రెంత్ ఫుల్గా ఇక్కడ వచ్చింది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ ఇది ఉంది కదా హాఫ్ లైన్, ఇది సెల్లర్స్ వస్తున్నారు కానీ దెర్ ఇస్ నో ఫుల్ స్ట్రెంత్ అనమాట. ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది మన ఫుల్ స్ట్రెంత్. సో ఇట్లా మీరు చూసుకోవచ్చు. టోటల్గా ఈ ఇండికేటర్ ప్రకారం ట్రేడింగ్ చేయొచ్చు. బట్ నా ప్రిఫరెన్స్ వచ్చేసేసి ఓన్లీ దిస్ వన్. నేను మిగతా ఏవి ట్రేడ్ చేయను దీంట్లో, ఓన్లీ దిస్ వన్. X1లో స్వింగ్ ట్రేడింగ్ చేస్తాను, ప్లస్ ఈ X5లో ఇంట్రాడే మీరు 1 minute టైం ఫ్రేమ్లో ఇంట్రాడే ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ 5లో కూడా చేయొచ్చు, మీరు 5 minutesలో కూడా చేయొచ్చు, 5, 15, 30, 60 ఇవన్నీ స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ X2లో మీకు ఒక పుల్ బ్యాక్ ఫోన్ సింబల్ వస్తుంది, మీరు ట్రైనింగ్ వీడియో చూడండి అర్థమైపోతుంది. సో ఇందులోపల రివర్స్ చేస్తే కూడా లాస్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 60-70% ఆఫ్ టైం లాస్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లీ సమ్ టైమ్స్లో లాస్ మే నాట్ రికవర్, దాన్ని వదిలేసేయండి. 100% యాక్యురసీ ఎక్కడ కూడా దొరకదు మీకు, ఇంపాసిబుల్ అది. ఉన్న దాంట్లోనే మనం ఏం చేయాలని చెప్పంటే మార్కెట్లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో అందులో హయ్యెస్ట్ ప్రాబిలిటీ ఉన్న సిగ్నల్స్ తీసుకోవాలా. సో ఈ సిగ్నల్ వచ్చేసి హయ్యెస్ట్ ప్రాబిలిటీ సిగ్నల్. యారోస్ అయితే నేను అసలుకే ట్రేడింగ్ చేయను, దీన్ని బేస్ చేసుకొని అసలు నేను ట్రేడింగ్ చేయను. సో ఈ సిస్టంలో మీకు ఈ సిగ్నల్ వచ్చింది. సో ఇంకొన్ని సిగ్నల్ చూద్దాం 15 minutes టైం ఫ్రేమ్లో. లాస్ట్ వీక్లో JSW స్టీల్లో 15 minutesలో చూడండి దెర్ వాజ్ ఏ బై సిగ్నల్ హియర్. ఓకే, ఇక్కడ బై వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్. ఇది ఇక్కడ చూడండి మీరు ఆల్మోస్ట్ ఈ బాటంలో అంటే ఈ పుల్ బ్యాక్ బాటంలో వచ్చింది, బ్లూ కలర్ యారోస్లో బ్లూ కలర్ క్రాస్ వచ్చింది. సో సమ్వేర్ ఇయర్ ఇక్కడ ఇది 9:30 అనుకోండి, ఇదంతా అండి 9:70 వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను లైవ్లో రికార్డ్ చేసిన వీడియో మీరు చెక్ చేయొచ్చు. అండ్ మీకు ఈ క్రాస్ వచ్చే ముందట ఇది వస్తుంది, ఈ డాట్ వస్తుంది. ఇక్కడ కూడా బ్లూ కలర్ క్రాస్ ముందు బ్లూ కలర్ డాట్ వస్తుంది, అంటే మీకు వార్నింగ్ సిగ్నల్ లాగా అనమాట. సో అది వచ్చినప్పుడు మీరు రెడీగా చెక్ చేసుకోవచ్చు మధ్యలో. అంతకుముందు చూడండి సెప్టెంబర్ 1st వీక్లో ఇక్కడ వచ్చిన సిగ్నల్ మనకు సెల్ సిగ్నల్ ఇది, అండ్ ఎగ్జిట్ ఇక్కడ. సో ఇది ఏం చేస్తుంది, ఒక పెద్ద స్వింగ్ లోపల హయ్యెస్ట్ ప్రాబుల్ పుల్ బ్యాక్ లెవెల్ పడుతుంది, దాని లోపల మీకు సెల్ వస్తుంది. తర్వాత మీకు రాలేదు చూడండి, ఇక్కడ మీకు మళ్ళీ రెడ్ వచ్చింది క్రాస్, బట్ ఆల్రెడీ ఆ టైంకి మనకు బ్లూ అయిపోయింది కదా యారోస్. సో మనకి ఏం కావాలా, బ్లూ కలర్ క్రాస్, యారోస్ లోపల బ్లూ కలర్ క్రాస్ కావాలా. దిస్ ఇస్ అవర్ సెటప్. లేదా రెడ్ కలర్ యారోస్ లోపల రెడ్ కలర్ క్రాస్ కావాలి. ఇక్కడ ప్రీవియస్ సిగ్నల్స్ కూడా చూడవచ్చు. బట్ ఈ సిగ్నల్ వచ్చేసి కొంచెం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది అనమాట. మాటికి సిగ్నల్ రాదు, కొన్ని వందల సిగ్నల్స్ చార్ట్లో రావు. అండ్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ట్రేడింగ్ చేయొచ్చు, ఇది ఒకటే కాదు. ఇప్పుడు మనం వేరే చార్ట్ ఒకటి చూద్దాం. టాటా స్టీల్ అనుకుంటా, టాటా స్టీల్లో 1 అవర్లో ఉంది సిగ్నల్. టాటా స్టీల్లో చూడండి ఇక్కడ సిగ్నల్ వచ్చింది. లైవ్లో మీకు నేను రికార్డ్ చేసి చూపించాను. ఫ్రమ్ 155 ఇట్ హెస్ కమ్ టు ఆల్మోస్ట్ 148. ఇక్కడ ఎగ్జిట్ రాలేదు, బట్ ఇది 5,500 లాట్స్ అయింది. ఎప్పుడైనా సరే మీకు పుల్ బ్యాక్ వస్తే మీకు ఏమవుతుంది, ఆల్రెడీ ఇక్కడ మీకు 30,000-40,000 ప్రాఫిట్లో ఉండే.
పుల్ బ్యాక్ వస్తే మీకు ఏమవుతుంది, ఇది ప్రాఫిట్ మొత్తం పోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా పెద్ద లాట్స్ ఉన్న స్టాక్స్లో ట్రేడింగ్ చేయదలుచుకుంటే ఒక 3-4 రూపీస్తో మీరు ఫస్ట్ కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి. 50% పొజిషన్. సపోజ్ మీ దగ్గర 5 లాట్స్ ఉన్నాయనుకోండి, ఒక 3 or 4 ఎగ్జిట్ కాండి, రిమైనింగ్ లాట్ వదిలేసేయండి. ఎగ్జిట్ ఇక్కడ వస్తుందో తెలియదు, ఇంకా కింద పడవచ్చు, ఇంకొక 10 రూపీస్ పడే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పనేది ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జిట్ సిగ్నల్ 10 సార్లు రాకపోతుండొచ్చు. సో వెన్ ఎవర్ యూ గెట్ రీజనబుల్ ప్రాఫిట్ వస్తే మీరు దాన్ని బుక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. దీన్నే మనం 15 మినిట్స్ చూద్దాం. టాటా స్టీల్లో 15లో దెర్ ఇస్ నో సిగ్నల్, 30లో దెర్ ఇస్ నో సిగ్నల్. ఓకే, అచ్చా ఇక్కడ చూడండి 30 లోపల ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 30 మినిట్స్లో వీ హ్యావ్ ఏ బై సిగ్నల్ ఇయర్. బ్లూ కలర్ యారోస్ లోపల బ్లూ కలర్ క్రాస్ వచ్చింది, ఇక్కడ మీరు బై చేశారు. ఈ లైన్ కింద మీరు స్టాప్ లాస్ పెడతారు. అండ్ దీని ఎగ్జిట్ ఎక్కడండి? యాజ్ ఐ టోల్డ్ యూ, రెడ్ కలర్ క్రాస్ వస్తే ఎగ్జిట్ అయిపోతాము, లేదా ఒక రెడ్ కలర్ యారో వస్తుంది. సో ఫస్ట్ ప్రాబిలిటీ ఏంటి? డైరెక్ట్గా స్టాప్ లాస్ హిట్ కావడం ఫస్ట్ ప్రాబిలిటీ. ఓకే, డైరెక్ట్ హిట్ ఆఫ్ స్టాప్ లాస్, అక్కడ మనం రివర్స్ చేస్తాం. లేకపోతే ఏమవుతుంది, ఒక రెడ్ కలర్ యారో వస్తుంది, లేదంటే డైరెక్ట్గా పైకి వెళ్ళి మీకు రెడ్ కలర్ క్రాస్ వస్తుంది. సో రెడ్ కలర్ యారో వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ క్యాండిల్ లో కింద మాడిఫై చేయండి స్టాప్ లాస్. 90% కాదు, ఒక 60% ఆఫ్ ది టైమ్ అగైన్ విల్ గో బ్యాక్, ఇట్లా పైకి వెళ్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మాడిఫై స్టాప్ లాస్ టు బ్రేక్ ఈవెన్. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు రెడ్ కలర్ క్రాస్ రావచ్చు, లేదా మీ స్టాప్ లాస్ హిట్ కావచ్చు. సో ఇన్ దిస్ కేస్ వాట్ ఈస్ హ్యాపెండ్, మీరు ఎక్కడ బై చేశారో అక్కడ ఎగ్జిట్ అయిపోయారు. సో లాస్ లేదు ఇక్కడ. సో దిస్ ఈజ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిగ్నల్. అండ్ వేరే టైం ఫ్రేమ్లో 15లో లేదు, 5లో అయితే నేను చూడను. ఇక్కడ 5లో చూడండి, దెర్ వాజ్ ఎ బై సిగ్నల్. ఓకే, ఈ 5 అని చెప్పంటే మరీ చిన్న ఉంటుంది స్వింగ్, 1 మినిట్లో ఇంకా చిన్న ఉంటుంది. బట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో త్రూ దట్. ఒకసారి మనము వేరే సిగ్నల్ చూద్దాం. ఫిన్ నిఫ్టీ 1 అవర్లో ఉంది సిగ్నల్. ఫిన్ నిఫ్టీ 1 అవర్ లోపల, ఫిన్ నిఫ్టీ 1 అవర్ చూడండి, దిస్ వాజ్ ది బై సిగ్నల్. అండ్ ఈ రోజును ఆన్ దిస్ పర్టికులర్ డే మార్కెట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 130-140 పాయింట్స్ పడ్డది. బట్ దెర్ వాజ్ నో బిగ్ ఫాల్ ఇన్ ఫిన్ నిఫ్టీ బికాజ్ ఆల్రెడీ ఇట్ వాజ్ ఇన్ బై. ఇది బైలో ఉంది కాబట్టి మీకు ఫాల్ రాలేదు. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ 400 పాయింట్స్ ప్రాఫిట్ ఉంది. ఇందు లోపల ఎగ్జిట్ సిగ్నల్ రాలేదు యాజ్ ఆఫ్ నో. ఇది కూడా లైవ్లో రికార్డ్ చేసిన, చెక్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసేసి మన ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ లోపల మీరు చూడండి, బ్లూ కలర్ యారోస్లో బ్లూ కలర్ క్రాస్ వచ్చింది. సో దిస్ ఈజ్ ది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇంకా రాలేదు. ఇక్కడ రెడ్ కలర్ యారో వస్తే, క్రాస్ వస్తే ఎగ్జిట్ అయిపోతాం. అండ్ ఇక్కడ చూడండి మీరు 12:15 ఈజ్ ది ఎంట్రీ. సో ఆల్మోస్ట్ నియర్ ది లోయెస్ట్ పాయింట్ ది సిగ్నల్ హ్యాస్ కమ్. సో ఈ పుల్ బ్యాక్లో ట్రేడింగ్ చేయాలని చెప్పంటే చాలామందికి తెలియదు ఎక్కడ చేయాలో, బట్ ది సిగ్నల్ విల్ గివ్ యూ ఎక్సలెంట్ ఎంట్రీ పాయింట్. సో 12:15 దీని బై ప్రైస్. అండ్ ఫ్రమ్ దేర్ యూ కెన్ సీ నౌ వీఆర్ ఎట్ 12:50, 35 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. స్టిల్ దెర్ ఇస్ నో ఎగ్జిట్. సో మీరు ఏం చేయాలి ఇప్పుడు దీని లోపల? 1 అవర్ టైం ఫ్రేమ్ అంటే దిస్ ఇస్ లైక్ స్వింగ్ ట్రేడింగ్. మీరు ఒకవేళ 1 మినిట్లో చేస్తే దట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఇంట్రాడే. దీన్ని 1 మినిట్ బేస్ చేసి మీరు పొజిషన్ పెట్టుకోవద్దు. 5 మినిట్స్లో కూడా ఒక ప్రాబ్లీ 1 డే 2 డేస్ స్వింగ్స్ రావచ్చు. 15లో 2-3 డేస్ స్వింగ్స్ రావచ్చు. 30లో కొంచెం పెద్ద స్వింగ్ వస్తుంది. 60లో ఇంకొంచెం పెద్ద వస్తుంది. ఇఫ్ యూ గో టు గోల్డ్ చార్ట్, నేను మీకు గోల్డ్ చార్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి మీరు, ఇంటర్నేషనల్ గోల్డ్ చార్ట్ ఇది. మన ఇక్కడ నుంచి బై నడుస్తుంది, బ్లూ కలర్ యారోస్. ఇక్కడ బ్లూ కలర్ క్రాస్ వచ్చింది. ఎక్కడ వచ్చిందండి? ఆల్మోస్ట్ ఇది చూడండి, దీని ప్రైస్ 2500 దగ్గర వచ్చింది. ఫ్రమ్ 2500 నౌ వీఆర్ ఎట్ 2582. ఇందులో $1కి ఐ థింక్ గోల్డ్ ఒకవేళ $1 మూమెంట్ అయితే ఐ థింక్ $100 ఏమో వస్తుంది స్టాండర్డ్ లాట్ లోపల. యాక్చువల్ నేను కమోడిటీస్ చేయట్లేదు, ఎప్పుడో మానేసినాను 5-6 ఇయర్స్ బ్యాకే. ఇండియన్ మార్కెట్లో మీరు 100 పాయింట్స్కి 10,000 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి $80 అని చెప్పంటే చాలా పెద్ద మూమెంట్ ఇది. యూ కెన్ గో త్రూ గోల్డ్ చార్ట్. మన MCX చూద్దాం. గోల్డ్ చార్ట్ MCXలో ఈ సిగ్నల్ 3rd సెప్టెంబర్ రోజు వచ్చింది. 3rd సెప్టెంబర్ రోజు మన దగ్గర MCXలో గోల్డ్ ఎంత ఉంది? ఓకే, 3rd సెప్టెంబర్ రోజు అప్రాక్సిమేట్గా 71,000 ఉంది. సో ఫ్రమ్ 71,200 వాట్ ఎవర్ ఇస్ ద ప్రైస్ 71,200 నుంచి నిన్న క్లోజింగ్ 73,500. అంటే ఎంత? ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్. 2,000 పాయింట్స్ అంటే 100 పాయింట్స్కి మీకు 10,000 వస్తుంది. మీరు లెక్కేసుకోండి. ఇంకా 2,000 పాయింట్స్ అని చెప్పంటే ఇంకా ఎన్ని పాయింట్స్, ఎంత అమౌంట్ లెక్కేసుకోండి. ఒక్క లాట్కే అది. మీరు 10 లాట్లు 20 లాట్లు చేస్తే మీకు ఏమైతే అంటే ఇది పెద్ద టైం ఫ్రేమ్ కాబట్టి మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది. 1 మినిట్లో ఇంత ప్రాఫిట్ రాదు, ఆర్ 5లో ఇంత ప్రాఫిట్ రాదు. సో ఇఫ్ యూ గో టు హయ్యర్ టైం ఫ్రేమ్స్ దిస్ విల్ బి ది స్వింగ్. ఎర్లియర్ ఇక్కడ కూడా మీకు సెల్ వచ్చి చూడండి, బట్ ఇక్కడ ఎగ్జిట్ లేదు, బట్ ఇట్ హెస్ గివెన్ యూ గుడ్ ప్రాఫిట్. సో వెన్ ఎవర్ యూ గెట్ రీజనబుల్ ప్రాఫిట్ ఏం చేయాలి మీరు?
మాడిఫై స్టాప్ లాస్ టు బ్రేక్ ఈవెన్. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఏం చేయాలండి, మాడిఫై స్టాప్ లాస్ టు బ్రేక్ ఈవెన్. ఒకవేళ మీకు వెనక్కి వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. సో 50% క్లోజ్ చేయండి, బుక్ చేయండి ప్రాఫిట్, అండ్ రిమైనింగ్ 50% మీరు బ్రేక్ ఈవెన్కి మాడిఫై చేయొచ్చు. ఒకసారి మనం 1 minute చార్ట్ చూద్దాం. 1 minute లోపల జనరల్గా ఐ ప్రిఫర్ ఆప్షన్ సెల్లింగ్ అనమాట. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ 4 కనుక మీరు పెట్టుకుంటే కంపల్సరీ ప్రతిరోజు ఒక సిగ్నల్ దొరుకుతుంది. ఎందుకంటే జనరల్గా ఈ పర్టికులర్ చార్ట్ వచ్చేసి కొంచెం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ వెల్కమ్ అనమాట. సో ఇక్కడ చూడండి, దేర్ వాజ్ అ సిగ్నల్ ఎస్టర్డే, అంటే రెడ్ కలర్ యారోస్లో రెడ్ క్రాస్ వచ్చింది. సో ఇట్ ఈస్ బెస్ట్ సెల్ సిగ్నల్. బట్ ఇక్కడ పెద్ద మూమెంట్ రాలేదు. జనరల్గా నిఫ్టీలో ఒక 40 పాయింట్స్ కంటే ఎక్కువ రాదు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫిన్ నిఫ్టీలో కూడా 40 పాయింట్స్ వస్తుంది. ఆప్షన్స్లో ఫ్యూచర్స్లో చెప్తున్నాను నేను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో యావరేజ్గా 200 పాయింట్స్ వస్తుంది, సెన్సెక్స్లో 200 పాయింట్స్ వస్తుంది. సో మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తే నిఫ్టీలో సెల్ చేస్తే 20 పాయింట్స్ నేను చూసేది, ఫిన్ నిఫ్టీలో ఒక 20 to 30 పాయింట్స్ అనుకోండి. ఇది బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ ఈజ్ అవర్ దిస్ వన్ టార్గెట్, సెన్సెక్స్లో 100 పాయింట్స్. బట్ అంతకుముందు రోజు ఏమైనా చూడండి, ఇక్కడ మీరు పాత సిగ్నల్ చూడవచ్చు. ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చి చూడండి, దేర్ వాజ్ అ సెల్ సిగ్నల్, కింద పడ్డది, అండ్ యూ గాట్ ఎ బై సిగ్నల్. వాట్ ఐ టోల్డ్ యూ, దీనిపైన మనం మాడిఫై చేయాలి స్టాప్ లాస్ 10 పాయింట్స్కి. అది హిట్ కాలేదు అండ్ ఇట్ హెస్ కమ్ బ్యాక్. ఇక్కడ ఎగ్జిట్ వచ్చింది మీకు. సో ఇక్కడ నుంచి ఇక్కడ మీకు ప్రాఫిటే. సో 1 minute కూడా యూఆర్ గెట్టింగ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ బట్ హైయెస్ట్ యాక్యురసీ అనమాట. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు సెల్ సిగ్నల్ అండ్ ఎగ్జిట్ ఇక్కడ. సో ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ ఇది ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తే మీకు అర్థమైపోతుంది దీని వాల్యూ ఏంటని చెప్పనేది. అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మీరు సెల్ ఎగ్జిట్. ఇక్కడ సెల్ వచ్చింది, చిన్న స్టాప్ లాస్ 10 పాయింట్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ హైయెస్ట్ యాక్యురసీ, దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది సిస్టమ్. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ప్రజెంట్ ట్రెండ్ వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ యారోస్లో రెడ్ కలర్ క్రాస్, అంటే ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ సేల్ చేయాలి. ఎప్పుడైతే క్రాస్ వచ్చిందో కాల్ ఆప్షన్ సేల్ చేయండి, దీనిపైన స్టాప్ లాస్ పెట్టండి. ఇది క్లోజ్ అయిపోయింది ట్రేడ్, బట్ ఇక్కడ బ్లూ కలర్ క్రాస్ వస్తే మనం మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంది దాన్ని. అండ్ అంతకుముందు రోజు చూడండి, మొన్న పెద్ద ట్రెండ్ వచ్చింది నిఫ్టీ లోపల. ఆన్ దిస్ పర్టికులర్ డే ఇక్కడ మీకు బై వచ్చింది, బెస్ట్ బై సిగ్నల్, అండ్ ఇది ఎగ్జిట్. దీని తర్వాత ఇంకా పైకి వెళ్ళింది, కానీ మనము టోటల్గా ట్రెండ్ పట్టుకోవాలంటే కష్టం. ఒకవేళ మీ దగ్గర చాలా లాట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అని చెప్పంటే 50% ఇక్కడ ఎగ్జిట్ కాండి, రిమైనింగ్ 50% సెకండ్ క్రాస్లో ఎగ్జిట్ కాండి. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ యూ కెన్ డూ. బట్ ఆప్షన్స్లో యూ మస్ట్ బి క్విక్. కొంచెం బ్యాక్ వెళ్తే ఇక్కడ బై సిగ్నల్, ఇక్కడ ఎగ్జిట్ సిగ్నల్, ప్రాఫిట్ వచ్చింది ఆల్మోస్ట్. ఇక్కడ మీకు చిన్న కనిపిస్తుంది, బట్ ఇది ఫ్రమ్ 51,400 to 51,550 or 500 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో 100 పాయింట్స్ అయితే ఈజీగా వచ్చే అవకాశం ఉంది ఇందు లోపల. ఇక్కడ చూడండి, మళ్ళీ అగైన్ యూ గాట్ బై సిగ్నల్. ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ సెల్ చేస్తే పైకి వెళ్ళింది, కానీ దెర్ వాజ్ నో ఎగ్జిట్. ఫైనల్లీ రెడ్ కలర్ క్రాస్ వచ్చింది. సో మనం మాడిఫై చేస్తాం స్టాప్ లాస్. సో ఇక్కడ మీకు 10 పాయింట్లు 15 పాయింట్లు లాస్ అయి ఉంటుంది. అఫ్కోర్స్ మీ ఇక్కడ నుంచి 100 పాయింట్ల వరకు ప్రాఫిట్ ఉండే ఉంటుంది మీకు 1 పాయింట్ ఆఫ్ టైం. మీరు ట్రైలింగ్ చేస్తే ఓకే, బట్ ట్రైలింగ్ చేయకపోతే ప్రాబ్లీ 10 పాయింట్స్ 5 పాయింట్స్ లాస్ అయి ఉంటుంది. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్, హైయెస్ట్ యాక్యురసీ, అండ్ మీకు ప్రాఫిట్ వస్తే పెద్ద ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తే చిన్న లాస్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నుంచి బై అండ్ ఇక్కడ సెల్. ఇది ఆగస్ట్లోకి వెళ్ళిపోయినాం మనము. సో September 1st to 15th వీఆర్ డిస్కసింగ్. ఒకసారి సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ 1 minute చూడండి, నిన్న సెల్ సిగ్నల్ అయితే లేదు. అండ్ మొన్న పెద్ద ట్రెండ్ వచ్చింది కదా, 1000 పాయింట్స్ ట్రెండ్ ఇది. ఇందులో చూడండి, బ్లూ కలర్ యారోస్ లోపల బ్లూ కలర్ క్రాస్ వచ్చింది. సో ఇఫ్ యూ సోల్డ్ ఏ పుట్ ఆప్షన్, ఇది మీకు స్టాప్ లాస్. అండ్ వన్స్ అగైన్ యూ గాట్ 1 more బై సిగ్నల్. సో అగైన్ పుట్ ఆప్షన్ సెల్ చేయాలా, మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. అండ్ చాలామంది నన్ను అడిగేయమని చెప్పంటే సెల్ ఏం చేయాలో, మనం ఆప్షన్ బై ఏం చేయొద్దు. ఈ పాయింట్ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, మీరు ఇప్పుడు కాల్ ఆప్షన్ బై చేసి అనుకుందాం, దాదాపుగా 2-3 hours నథింగ్ హెస్ హ్యాపెండ్. అఫ్కోర్స్ మీ స్టాప్ లాస్ హిట్ కాలేదు, కానీ ప్రాబ్లం ఏమని చెప్పంటే ఇక్కడ 100 రూపాయలు ఉన్న ఆప్షన్ ఇక్కడ వచ్చేవాళ్ళు 50 అయిపోతుంది. ఒకవేళ మీరు కాల్ ఆప్షన్ బై చేస్తే, నేను పుట్ ఆప్షన్ సెల్ చేసిన అనుకోండి, ఇక్కడ 100 రూపీస్ ఉన్న ఆప్షన్ ఇక్కడ వచ్చేవాళ్ళు 50 అయిపోతుంది. అంటే మీరు 50 రూపాయలు లాస్లో ఉంటే నేను 50 రూపాయలు ప్రాఫిట్లో ఉంటాను. బట్ వెన్ ట్రెండ్ కమ్స్నో ఈ 50 500 అయిపోతుంది. కానీ ఇందులో నాకు వచ్చేది ఈ 50 వస్తుంది, నెక్స్ట్ రిమైనింగ్ 50 వస్తుంది, అంటే టోటల్ 100 పాయింట్స్ వస్తుంది. సో ట్రెండ్ వచ్చినప్పుడు ఆప్షన్ బయింగ్లో మీకు పెద్ద ప్రాఫిట్ వస్తుంది, ఆప్షన్ సెల్లింగ్లో మనం ఎంతైతే ప్రీమియం సెల్ చేసినామో అంతే వస్తుంది. సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్ అనమాట ఆప్షన్ బయర్స్కి. బట్ వాళ్ళు ఏమని చెప్పంటే ఆప్షన్ బయింగ్లో కొంచెం స్కిల్ ఉండాలి మీ దగ్గర. స్కిల్ లేకపోతే ఆప్షన్ బయింగ్ చేయొద్దు. నా మెంటాలిటీకి సూట్ కాదనమాట, ఆప్షన్ బయింగ్ అయినా సూట్ కాదు. మేము బై చేస్తాం, బట్ మా ఐరన్ ఫ్లైలో అవసరం ఉండేటప్పుడు బై చేస్తాం.
దాన్ని మేనేజ్ చేస్తాం. బట్ నేకెడ్ ఆప్షన్స్ బై మాత్రం చేయము. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని ప్రకారం బై చేయొచ్చు, కానీ నా ప్రిఫరెన్స్ మాత్రం సెల్లింగే. మీ దగ్గర 50,000 క్యాపిటల్ ఉంటే మీరు ఒక హెడ్జింగ్ పెట్టుకోవాలంటే మీరు ఇక్కడ పుట్ ఆప్షన్ సెల్ చేస్తే మీరు ఒక 1000 పాయింట్స్ కింద పుట్ ఆప్షన్ బై చేయండి. అప్పుడు మీకు మార్జిన్ తక్కువ అవుతుంది. సో 50,000 మార్జిన్లో మీరు సెల్ చేయొచ్చు. 50 కూడా అవసరం లేదు, ఇంకా తక్కువ మార్జిన్ అవసరం అవుతుంది. సో పీస్ఫుల్గా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక్కసారి మీరు సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తే బయింగ్ అనేది మర్చిపోతారు. బయింగ్లో డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కానీ బట్ నా మెంటాలిటీకి సూట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. మీ సైకాలజీ ఏంటి, మీ ట్రేడింగ్ స్టైల్ ఏంటి, మీ క్యాపిటల్ ఏంటి, దాని తర్వాత మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతారు. సో వాట్ కైండ్ ఆఫ్ ట్రేడర్ ఆర్ యూ. సో ఇవన్నీ కొంతమంది స్కాల్పింగ్ చేస్తారు 10 పాయింట్లకు 5 పాయింట్లకు. నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను, ఇంతకుముందు చేసేది, కానీ మానేసాను ఇప్పుడు. సో ఇఫ్ ఐ వాంట్ టు ట్రేడ్ నాకు 100 పాయింట్స్ కావాలా, లేకపోతే నాకు పెద్ద వర్కౌట్ అనిపించదు. ఎందుకని చెప్పంటే స్కాల్పింగ్లో 5 పాయింట్లు 10 పాయింట్లు చేయొచ్చు, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడింగ్ను ఈ 10 సార్లు 10 పాయింట్లు పట్టే కంటే ఒక్కసారి 100 పాయింట్లు పట్టింది ఏం కదా. సో ఆప్షన్ సెల్లింగ్ ఈజ్ మచ్ మోర్ బెటర్. సో ట్రై టు టేక్ అడ్వాంటేజ్. అండ్ ఎక్స్పైరీ రోజు నాడు డైరెక్ట్గా దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఇది ప్రాబుల్ టాప్, ఇది ప్రాబుల్ బాటమ్. ఇక్కడ వచ్చిందో చూడండి ఇక్కడ కింద. సో ప్రాబుల్ టాప్, ప్రాబుల్ బాటమ్ 12:30 తర్వాత మీరు ఆప్షన్ సెల్ చేసి ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ నిన్న మన సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా. సో నిన్న చూడండి మీరు ఇక్కడ ఇది 12:30 తర్వాత మీకు సెల్ సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ టాప్ అనేది ఇక్కడ మీరు సెల్ చేయండి. కాల్ ఆప్షన్ 100 పాయింట్స్ టాప్ అది పెట్టేసేయండి. లాస్ట్ 0 అయిపోయింది అది. తర్వాత ఇక్కడ పుట్ ఆప్షన్ సెల్ చేయండి. ఇందులో ఈ ప్రాసెస్లో ఇది కూడా 0 అయిపోయి ఉంటుంది, లేకపోతే ఒక 10 రూపీస్ 5 రూపీస్ దాని వాల్యూ ఉండొచ్చు. సో లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ విత్ దిస్ సిస్టమ్. నాట్ ఓన్లీ బేస్ సిగ్నల్, ఇది బేస్ సిగ్నల్ మనకు వస్తుంది, ప్లస్ ఎక్స్పైరీ రోజు కూడా మనకు వస్తుంది. ఎక్స్పైరీ రోజు నాట్ 12:30 తర్వాత మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన కానీ చెప్పనేసి డైరెక్ట్గా పోయి నేను 100 లాట్ సెల్ చేస్తా అంటే దిస్ ఇస్ ఓన్లీ ప్రాబుల్ టాప్, ప్రాబుల్ బాటమ్. సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్. ఆ స్టాప్ లాస్కి యూ మస్ట్ బి రెడీ. సో ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ దట్ స్టాప్ లాస్ యూ కెన్ ట్రేడ్. ఇప్పుడు మనం వేరే ట్రేడ్ చూద్దాం. ఎస్బీఐలో 30 మినిట్స్లో సెల్ సిగ్నల్ ఉండింది మన దగ్గర. యూ కెన్ సీను. నేను ఇది కూడా లైవ్లో రికార్డింగ్ చేస్తున్నాను. దిస్ వాజ్ ది సెల్ సిగ్నల్. ఇక్కడ ఎగ్జిట్ అనమాట. ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ, ఎగ్జిట్ ఇక్కడ. అండ్ తర్వాత ఇంకా పడ్డది, కానీ మనము బాటమ్ పట్టుకోవడం కష్టము. సో యూ మస్ట్ బి సాటిస్ఫైడ్. ఒక 50% పోర్షన్ ఎగ్జిట్ కాండి, రిమైనింగ్ 50% మాడిఫై స్టాప్ లాస్ టు బ్రేక్ ఈవెన్. బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి, మీ ఎంట్రీ ప్రైస్. ఒకవేళ మీకు సడన్గా పైకి వచ్చినా కూడా పెద్ద లాస్ ఉండదు. బ్యాంక్ నిఫ్టీ చూడండి 1000 పాయింట్స్ మన ఇది వెళ్ళింది, బైలో ఉంది మా దగ్గర X1 సిస్టంలో. బట్ ఎస్బీఐలో దెర్ ఇస్ నో బై సిగ్నల్. ఇది మన ఎస్బీఐ మన బ్యాంక్ నిఫ్టీలో వీ హ్యావ్ బై సిగ్నల్. ఇది ఇన్వాలిడ్ సిగ్నల్. ఓకే, ఇది వ్యాలిడ్ సిగ్నల్, దీనిపైన బై చేయాలా. ఇది X1 సిస్టమ్ ఇది. సో రైట్ నో వీఆర్ అప్ ట్రెండింగ్ జోన్. సో మండే మార్నింగ్ గెట్ రెడీ ఫర్ గ్యాప్ అప్. అండ్ నిఫ్టీలో కూడా మన దగ్గర బై ఉంది. నిఫ్టీలో చూడండి ఇది వ్యాలిడ్ సిగ్నల్ ఇక్కడ. అండ్ ఇది ఇన్వాలిడ్, ఇది కూడా ఇన్వాలిడ్. ఆల్రెడీ ఇందులో బై నడుస్తుంది. 1000 పాయింట్స్ పైన 300-400 పాయింట్స్ ప్రాఫిట్ ఉన్నట్టుంది. అండ్ ఐటీసీలో కూడా ఒక సిగ్నల్ ఉంది. ఐటీసీలో లెటస్ సి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడవచ్చు. ఇక్కడ మీరు బై సిగ్నల్ వచ్చింది. సో వర్ ఎవ్రీబడి వాజ్ సెల్లింగ్, దేర్ ఈజ్ ఎ బై సిగ్నల్. ఇక్కడ మీరు బై చేస్తే దీని కింద స్టాప్ లాస్. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ లైన్ టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్ హియర్. సో లైన్ టచ్ అయితే మీరు భయపడొద్దు, అక్కడ ఇంకో లాట్ బై చేసేయండి. దాని తర్వాత చూడండి ఇక్కడ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇస్ లెవెల్ 510 అనుకుంటాను, ఫ్రమ్ 510 520 వరకు వెళ్ళింది. బట్ ఇంట్రాడేలో ఇఫ్ యూ బుక్ ఇట్స్ ఓకే, అదర్వైజ్ నిన్న మొత్తం కిందికి వచ్చింది. ఇప్పుడు మీకు 3 రూపీస్ ప్రాఫిట్ ఉంది. దట్ ఈస్ ద రీజన్. నేను ఏమంటా అంటే రీజనబుల్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ 50% పొజిషన్లో బుక్ చేయండి. ఎగ్జిట్ సిగ్నల్ సమ్ టైమ్స్ మే నాట్ కమ్. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఇఫ్ యూ ఆర్ రెడీ ఫర్ దట్ ఇట్స్ ఓకే. బట్ వెన్ ఎవర్ యూ గెట్ రీజనబుల్ ప్రాఫిట్, 10 రూపీస్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది ఐటీసీలో చాలా రేర్. అంటే ప్రతిరోజు రాదు. ఇది ప్రతిరోజు మూమెంట్ 10 రూపీస్ ఉండదు. ఓకే, మీకు 10 రూపీస్ మూమెంట్ రావాలని చెప్పంటే ఇంట్రాడేలో చాలా కష్టం. వచ్చినప్పుడు బుక్ చేయండి తర్వాత. అండ్ ఇంకోటి పాయింట్ ఏమని చెప్పంటే ఇఫ్ యూ గో టు 1 అవర్ టైం ఫ్రేమ్, ఇందులో మా దగ్గర సెల్ సిగ్నల్ ఉంది 1 అవర్ 30 మినిట్స్ 30 మినిట్స్లో. ఓకే, ఇక్కడ చూడండి 30 మినిట్స్ లోపల యూ గాట్ సెల్ సిగ్నల్ ఇయర్. ఓకే, మీకు బై వచ్చింది ఎక్కడండి, ఇక్కడ వచ్చింది మొన్న బై. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ట్రెండ్ నడిచింది. బట్ ఆల్రెడీ 1 అవర్ లోపల మనకు సెల్ ఉంది, 521.50లో సెల్ ఉంది. అండ్ దీని స్టాప్లో వచ్చేసేసి 525 అనుకుంటా. ఓకే, 525 1 సెకండ్ 525.50. ఓకే సారీ 517.50 సెల్ సిగ్నల్. ఈ క్యాండిల్ ఉంది కదా, 517.50 సెల్ సిగ్నల్ అండ్ 522.50 స్టాప్ లాస్. 5 రూపీస్ స్టాప్ లాస్. ఆల్రెడీ మనం 4 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం.
మీకు ఈ ప్రాసెస్లో 15 మినిట్స్లో బై వచ్చినప్పుడు మీకు పైకి వచ్చింది ఐటీసీ, బట్ దెర్ ఈస్ నో చేంజ్ ఇయర్. ఓకే, మీకు ఆల్రెడీ ఇంకో లాట్ సెల్ చేయొచ్చు బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ టైం ఫ్రేమ్. ఒకవేళ మీకు ఇట్లా డిఫరెంట్ సిగ్నల్స్ వచ్చింది అనుకోండి, రెండు టైం ఫ్రేమ్స్లో సిగ్నల్స్ వస్తే సేమ్ స్టాక్ లోపల, ఒక అకౌంట్లో 15 మినిట్స్లో తీసుకోండి, ఇంకో అకౌంట్లో 30 మినిట్స్లో తీసుకోండి, ఆర్ 1 అవర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డిఫరెంట్ అకౌంట్స్లో మేనేజ్ చేయండి. 30 మినిట్స్ స్టాప్ లాస్ 30 మినిట్స్దే, 15 మినిట్స్ స్టాప్ లాస్ 15 మినిట్స్దే. సో దేని స్టాప్ లాస్ దాందే, రకరకాల టైం ఫ్రేమ్స్ చూడాల్సిన పని లేదు. సో చాలామంది మీకు చెప్తా ఉంటారు కదా, డైలీ వెళ్ళండి, వీక్లీ వెళ్ళండి, ఇది ఎట్లా ఉందని చెప్పంటే తాతను చూడు, తండ్రిని చూడు, ఇవన్నీ అర్థం పర్థం లేని టెక్నిక్స్ ఇవి. ఇప్పుడు వీక్లీలో ఉంటుందండి, వీక్లీలో ఎప్పుడు బై వస్తుందండి? ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో బై వచ్చింది 1000 పాయింట్స్ పైకి పోయింది, వీక్లీ ఎప్పుడు రావాలి బై? అది ఎప్పుడో వస్తుంది, ఇంకో 3000 పాయింట్ పైకి పోయిన తర్వాత బై వస్తుంది. కోర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ చెక్ చేసుకోవచ్చు. కానీ నేనేమంటా అని చెప్పంటే, ఏ సిస్టమ్ అయినా సరే, వాట్ ఎవర్ ఈజ్ దట్ సిస్టమ్, నా సిస్టమ్ కానివ్వండి, ఇంకో సిస్టమ్ కానివ్వండి, మీరు ఏ టైం ఫ్రేమ్ ట్రేడింగ్ చేస్తారో ఆ టైం ఫ్రేమ్లో అన్నీ రావాలి. రేర్గా మీరు ఒకసారి వెళ్ళొచ్చు వేరే టైం ఫ్రేమ్కి, బట్ మీరు ప్రతిసారి మీరు గ్రాండ్ ఫాదర్ని చూడండి, మళ్ళీ ఫాదర్ని చూడండి, మళ్ళీ ఈ బాబాయ్ని చూడండి, అంకుల్ చూడండి. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది, ఒకడు ఉన్నాడు మన యూట్యూబ్లో చెక్ చేసుకొని, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. వీక్లీలో చూడండి, డైలీలో చూడండి, దాని తర్వాత కాదు మంత్లీ చూడండి ఫస్ట్ అంటాడు, తర్వాత వీక్లీ అంటాడు, తర్వాత డైలీ అంటాడు, తర్వాత అవర్లీ అంటాడు, 15 అంటాడు, మళ్ళీ 5 అంటాడు, మళ్ళీ 1 అంటాడు. ఇవి చూసేంత వరకు మీ మొత్తం సగం చుట్టూ ఊడిపోతుంది. ఓకే, సో కాంప్లికేటెడ్ ఉండొద్దు ట్రేడింగ్ అని చెప్పంటే. పబ్లిక్ని ఫూల్ చేస్తున్నాడు వాడు, ఫూల్ అయ్యే వాళ్ళు వెళ్తున్నారు, మనకి 50,000 60,000 కట్టేసేసి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇట్స్ అప్ టు యూ బై, వెదర్ యూ వాంట్ టు స్పెండ్ మనీ వైజ్లీ ఆర్ నాట్, ఇట్స్ అప్ టు యూ. బట్ నేను చెప్పేది ఏమని చెప్పంటే, ఇఫ్ యూ టేక్ ఎంట్రీ ఇన్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్, దీనిలోనే స్టాప్ లాస్ వస్తుంది. మీరు 15 మినిట్స్లో ట్రేడింగ్ చేస్తే దానిలోనే స్టాప్ లాస్ వస్తుంది. ఓకే, రకరకాల టైం ఫ్రేమ్స్ ఉన్న పని లేదు. ఇక్కడ చూడండి, నా దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయి 15, 30, 60. సో ఈ 15 మినిట్స్ చూడాల్సింటే నేను 15 పెట్టేస్తాను. 30లో కావాలంటే 30 షిఫ్ట్ కావచ్చు, మీరు 60 కావాలంటే 60 షిఫ్ట్ కావచ్చు. సో అన్నీ మళ్ళీ 60 మినిట్స్లో లోడ్ అయిపోతాయి అన్నమాట చార్ట్స్ అన్నీ. సో మీరు ప్రతిరోజు చార్ట్స్ లోడ్ చేయాల్సిన పని లేదు ఈ ప్లాట్ఫామ్లో. ఇది MT4 ప్లాట్ఫామ్, ఇందులో మీరు ప్రతిరోజు చార్ట్స్ లోడ్ చేయాల్సిన పని ఉండదు. ఒక్కసారి మీరు లోడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 30-40 స్టాక్స్ ఏమో ట్రాక్ అవుతాయి. చూడండి మీరు ఇక్కడ SBI, గోల్డ్, JSWC, టాటా స్టీల్, ICICI బ్యాంక్, ఓకే ఇవన్నీ ఉన్నాయి కదా. SRF సిగ్నల్ చూపిస్తాను మీకు నేను. కోల్ ఇండియా, IPCO Labs, IRCTC, బ్యాంక్ ఆఫ్ బరోడా సిగ్నల్ చూపిస్తాను. LNT, మారుతి, ఓకే టాటా కన్జ్యూమర్స్, అదాని పోర్ట్స్, ఓకే ఇట్లా రకరకాల స్టాక్స్ నేను ట్రాక్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు హ్యావ్ సమ్ అదర్ దిస్ వన్, మీరు వేరే చార్ట్స్ అనుకుంటే ఇక్కడ చూడండి, మీకు ఆల్మోస్ట్ 400 ఇన్స్ట్రుమెంట్స్ డేటా వస్తుంది. నేను చెప్పే స్టాక్స్ మీరు ట్రేడింగ్ చేయకపోతుండొచ్చు. వాట్ ఎవర్ ఇన్స్ట్రుమెంట్ను, మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలన్నా కూడా మీరు ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతిరోజు దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 400 ఇన్స్ట్రుమెంట్స్ డేటా వస్తుంది, ప్లస్ ఇంటర్నేషనల్ మార్కెట్ డేటా వస్తుంది, ఫారెక్స్ వస్తుంది, క్రిప్టో వస్తుంది. సో ఎవ్రీ డేటా విల్ కమ్ ఇన్ దిస్ వన్. అండ్ ఇంకో సిగ్నల్ చూద్దాం మనం, బ్యాంక్ ఆఫ్ బరోడా 15 మినిట్స్లో దీనిలో సిగ్నల్ ఉంది. ఇది లైవ్లో రికార్డ్ చేశాను నేను, చూడండి. ఆన్ దిస్ పర్టికులర్ డే, ఇది ఎప్పుడండి, 30th ఆగస్ట్, బై వచ్చింది, ఎగ్జిట్ రాలేదు. సో వెన్ యూ గాట్ రీజనబుల్ ప్రాఫిట్ ఏం చేయాలి మీరు, అట్లీస్ట్ పార్ట్ ప్రాఫిట్ బుక్ చేయండి, తర్వాత మాడిఫై స్టాప్ లాస్ టు బ్రేక్ ఈవెన్. ఒకవేళ మీరు అట్లే పెట్టుకున్నారు పొజిషన్, మీకు రెడ్ కలర్ యారో వచ్చింది, దీని కింద స్టాప్ లాస్ మాడిఫై చేయండి, మీకు 1 రూపీ 2 రూపీస్ లాస్ వచ్చింది, దీన్ని రికవర్ చేయాలంటే దీన్ని రివర్స్ చేయండి, రివర్స్ చేసి ఫాలో దిస్ వన్. సో whenever you get full blue color line, that means this is showing you buyers వచ్చిరని ఇక్కడ మీనింగ్ అనమాట. సో ఇక్కడ ఎగ్జిట్ కాండి. జనరల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 2 పెట్టుకోండి బ్లూ కలర్ మన లైన్స్. 30లో 1 వస్తే సరిపోతుంది, 60లో కూడా 1 వస్తే సరిపోతుంది. సో మీరు దీన్ని యూజ్ చేస్తూ ఉంటే దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అదర్వైజ్ మీరు ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్లో ఉంటే క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఈ ట్రేడ్ తీసుకోవాల్సిన పని లేదు. లాస్ అయితే రివర్స్ చేయండి, లాస్ కాకపోతే వదిలేసేయండి. దానికి అనవసరంగా మార్కెట్తో ఫైట్ చేయొద్దు. తర్వాత డౌ జోన్స్ చార్ట్ కూడా సిగ్నల్ ఉంది, కావాలంటే రికార్డ్ చేసి చెక్ చేసుకోండి. తర్వాత DLFలో ఒక సిగ్నల్ వచ్చింది చూడండి, నిన్న DLF 30 మినిట్స్ 1 అవర్. అచ్చా, ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూడండి, నిన్న రెడ్ కలర్ యారో నడుస్తుంది. రెడ్ కలర్ యారోస్ లోపల మీకు రెడ్ కలర్ క్రాస్ వచ్చింది. ఇమ్మీడియట్గా మీకు నెక్స్ట్ క్యాండిల్లోనే మీకు బ్లూ కలర్ యారో వచ్చింది. సో మీరు ఏం చేయాలి, ఎగ్జిట్ కానీ, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్ మే గివ్ యూ గ్యాప్ అప్.
సో మీకు పెద్ద లాస్ లేదు, ఒక ₹1 ఉండొచ్చు లాస్. నెక్స్ట్ డే మార్నింగ్ యూ కెన్ రీఓపెన్ పొజిషన్. ఒకవేళ సేమ్ ఇదే ప్రైస్లో ఓపెన్ అయితే షార్ట్ చేస్తాము, దీనిపైన స్టాప్ లాస్ డబుల్ స్టాప్ లాస్ పెట్టి రివర్స్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది, వదిలేసేయండి, వెయిట్ ఫర్ ఎ పుల్ బ్యాక్. ఫైనల్లీ దిస్ విల్ బి యువర్ స్టాప్ లాస్. దీనిపైన మీరు రివర్స్ చేసుకోండి, నేను చెప్పండి వదిలేసేయండి. మీకు ₹1 ₹2 కోసం ఎందుకు కొట్లాడాలని చెప్పండి వదిలేసేయండి. సో లైక్ దట్ యూ కెన్ మేనేజ్ పొజిషన్. అండ్ టాటా ఎల్ఎక్సీలో సిగ్నల్ ఉండాలి చూడండి. టాటా ఎల్ఎక్సీ 1 అవర్ లోపల మీకు బ్లూ కలర్ యారోస్ ఉన్నాయి ఇక్కడ, ఇందులో బ్లూ కలర్ క్రాస్ వచ్చింది. సో దిస్ ఇస్ బై సిగ్నల్. దీని ప్రైస్ వచ్చేసి 75.45. సో ఫ్రమ్ 75.45 మీకు సేమ్ డే ఇది ఆల్మోస్ట్ 8,000 వరకు వెళ్ళింది, 7,900 వరకు వెళ్ళింది అనమాట. 500 పాయింట్స్ వచ్చింది. నెక్స్ట్ డే కొంచెం పైకి వెళ్ళింది. అగైన్ ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్. సో యాజ్ ఆఫ్ నౌ బై ట్రేడ్ ఉంది. బట్ వెన్ యూ గాట్ 500 పాయింట్స్ ప్రాఫిట్, అట్లీస్ట్ 400 దగ్గరనో ఎక్కడో మాడిఫై చేయండి 50% పొజిషన్ని. రిమైనింగ్ 50% యూ కెన్ కీప్ స్టాప్ లాస్ ఎట్ బ్రేక్ ఈవెన్. ఒకవేళ మీకు ఇప్పుడు 75.45 వచ్చినా కూడా పెద్ద ఫరక్ ఉండదు అనమాట. మీకు ఏమవుతుంది, మీ ఎంట్రీ ప్రైస్ దగ్గర మీకు స్టాప్ లాస్ ఎట్ అవుతుంది. సో దెర్ విల్ బి నో లాస్ ఇన్ దిస్ వన్. సో లైక్ దిస్ యూ కెన్ ట్రాక్ ఎనీ స్టాక్. మీరు కంట్రోల్ ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు ఇట్లా చార్ట్ చెక్ చేసుకోవచ్చు. ఏ చార్ట్ అయినా కూడా మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్రెస్ చేయాలా, ప్లస్ ట్యాబ్ బటన్ నొక్కాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఉంది, ఇక్కడ నుంచి మనం కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేయగానే మీకు చార్ట్స్ మారుతూ ఉంటాయి. ఇట్లా చెక్ చేసుకోవచ్చు మీరు. సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, గోల్డ్, ఓకే, ఇట్లా మీకు రకరకాల చార్ట్స్ ఇట్లా మీకు పైన చూడండి నేమ్ మారిపోతూ ఉంటుంది. టాటా స్టీల్, JSW స్టీల్, నిఫ్టీ, నాస్డాక్, డోజోన్స్లో అందరూ బై నడుస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమని చెప్పంటే మీకు వీక్లీ వీడియో చెప్తాను, చెక్ చేయండి. మన వీక్లీ వీడియో రేపు వస్తుంది. సో డోజోన్స్లో ప్రాబ్లం ఏంటని మీకు నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది పర్ఫార్మెన్స్ నేను ట్రాక్ చేస్తున్న స్టాక్స్ లోపల. సో ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సీ సమ్ అదర్ చార్ట్, కామెంట్ బాక్స్లో పెట్టండి. క్యాన్ బ్యాంక్ కేటగిరీ ఎవరో క్లయింట్, ఒక్క నిమిషంలో అవ్వండి. క్యాన్ బ్యాంక్ లోడ్ చేద్దాం. ఇది గ్యాప్ డౌన్ ఉందా దీని లోపల? ప్రస్తుతం అయితే సిగ్నల్ అయితే ఏం లేదు. బైసెల్ నడుస్తూ ఉంటుంది, బట్ బెస్ట్ సిగ్నల్ సెటప్ అయితే లేదు. అచ్చా ఇక్కడ చూడండి, రెడ్ కలర్ యారోస్ లోపల రెడ్ కలర్ క్రాస్ వచ్చింది 3rd సెప్టెంబర్ రోజు. సో దిస్ ఈజ్ ది ప్రైస్ నో వేర్ యూ హావ్ టు సెల్ 112.40. అండ్ ఫ్రమ్ దేర్ ఎక్కడ వచ్చింది 107 దగ్గర మీకు ఎగ్జిట్ వచ్చింది. సో ₹5 ప్రాఫిట్ ఇది. అండ్ తర్వాత మార్కెట్ కింద పడ్డది, మన కెనరా బ్యాంక్ కింద పడ్డది. కానీ మనకు కావాల్సిన ఓన్లీ ఎంట్రీ, ఎగ్జిట్. ఒకవేళ మీరు చాలా లాట్స్ ఉంటే మీరు ఏం చేయాలి, సెకండ్ క్రాస్లో రిమైనింగ్ లాట్స్ ఎగ్జిట్ కాండి. బట్ సమ్ టైమ్స్లో వాట్ కెన్ హ్యాపెన్, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ రావచ్చు. సో 60-70% ఆఫ్ టైమ్ ఆర్ 80% ఆఫ్ 60-70% ఆర్ 80% లాట్స్ ఏమవుతున్నాయో ఇక్కడ తీసేసేయండి ఫస్ట్ దాంట్ లోపల. సెకండ్ క్రాస్లో కావాలంటే మీరు ఒక లాట్ పెట్టుకొని దాన్ని రైట్ చేయండి. ఓకే, పెద్ద ట్రెండ్ వస్తే దట్ విల్ గివ్ యూ అడిషనల్ ప్రాఫిట్. ఇక్కడ మీకు మళ్ళీ ఒకవేళ కింద వచ్చింది అనుకోండి, ఇప్పుడు కెనరా బ్యాంక్, యూ విల్ గెట్ 1 బై సిగ్నల్. బై చేయండి, దీని కింద స్టాప్ లాస్ పెట్టండి, రివర్స్ అయితే రివర్స్ చేయండి. సో సింపుల్ సిస్టమ్, కాంప్లెక్స్ రూల్స్ ఏముండవు. మా X1లో మీకు అన్ని రూల్స్ ఉంటాయి. దిస్ ఇస్ టోటల్లీ రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్. బట్ దీని లోపల మాత్రం X5లో నథింగ్ ఈజ్ దేర్. మీరు హాయిగా ట్రేడింగ్ చేయొచ్చు వితౌట్ టెన్షన్ అండ్ వితౌట్ ఎమోషన్స్. యూ కెన్ ట్రేడ్ అండ్ ఎనీ చార్ట్ నో యూ విల్ గెట్ హైయెస్ట్ యాక్యురసీ ఇన్ దిస్ వన్. ఒకవేళ స్టాప్ లాస్ అయితే మీరు రివర్స్ చేసి రికవర్ చేసుకోవచ్చు. యూ కెన్ ఫాలో దిస్ ఇండికేటర్ విచ్ ఇస్ ఎట్ ది బాటమ్. దీని గురించి ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో ఇంట్రో వీడియో ఉంది, యూ కెన్ గో త్రూ దట్. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మా వెబ్సైట్ నుంచి x1trader.com వెబ్సైట్ నుంచి యూ కెన్ బై దిస్ వన్. సో వెన్ ఎవర్ ఐ గెట్ టైం దొరికినప్పుడల్లా ఒక 15 డేస్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి కానీ ఐ విల్ మేక్ తెలుగు వీడియో. సో టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ లైవ్ వీడియోస్ ఎప్పుడు వస్తే అప్పుడు మీరు చూడవచ్చు. హిందీ, ఇంగ్లీష్ మిక్స్ ఉంటుంది. సో దట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, క్లారిఫికేషన్స్ కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ. అండ్ hope this video is useful to you, and let us meet in next video. Thanks for watching this video.